హాయ్ హలో హవర్ యూ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఆవకాయ దోశ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికి దోశ పిండి కావాలి, ఇంకా ఆవకాయ ఆవకాయ చట్నీ కావాలన్నమాట. చూద్దామా ఎలా చేయాలో. ముందుగా ఒక దోశ పెనం పెట్టుకొని అది హీట్ ఎక్కాక ఆయిల్ ఏమన్నా ఉంటే ఇలా చేసుకోవాలన్నమాట. కారం దోశ, గీ దోశ, అలా ఆనియన్ దోశ, ఇలా రకరకాలు చేస్తాం కదా. అలా కాకుండా ఈరోజు నేను ఆవకాయ దోశ అన్నమాట. పెనం హీట్ ఎక్కిందో లేదో తెలుసుకోవాలంటే చిట్కా ఉంది చూడండి. అలా వాటర్ బబుల్స్ వచ్చినాయి అనుకోండి, పెనం బాగా హీట్ ఎక్కినట్టు. ఇప్పుడు ఏం చేద్దాం, దోశ వేసుకుందాం. దోశ వేసేసుకుందాం. గీ కూడా వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. ఇలా ఒక గరిటె పిండి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. దీనిలోకి మీకు ఇష్టమైతే గీ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. ఎవరి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈరోజు? మీరు కూడా ఇలాంటి దోశలు ట్రై చేస్తారా నాలాగా? నా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒకసారి ఇలా తిరిగేద్దాం. దోశ చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో హోటల్ స్టైల్లో ఎలా వచ్చిందో. ఒక 5 minutes ఇలా ఉంచేసి తర్వాత దీన్ని తీసి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఆవకాయ చట్నీ ఉంది కదా, ముక్క లేకుండా ఇలా ఉంటుంది ఆ గుజ్జు, దాన్ని ఇలా వేసేసి దీన్ని ఫ్రై చేయాలన్నమాట. యమ్మీ యమ్మీ ఆవకాయ దోశ రెడీ. మీకు నచ్చితే పీస్ కూడా వేసుకోవచ్చు. కొత్త ఆవకాయ దోశ, అబ్బా సూపర్ టేస్ట్ కదా. అంతే, ఆవకాయ దోశ రెడీ. మీకే ఫ్రెండ్స్, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. మీరు ట్రై చేస్తారో? ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.